హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో మనకి టీఎస్ జెన్కో ఎగ్జామినేషన్ December 17 నుంచి పోస్ట్పోన్ అయిందని తెలుసు. సో మ్యాక్సిమం మనకు 1 మంత్ తర్వాతనే ఉంటుందనేసి అంటున్నారు. సో ఎంత ఫాస్ట్గా వస్తుందో మనం అయితే చెప్పలేము. ఓకే, సో కొంతమంది ఈసీఈకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మనకు ఎక్కువ టైం ఉంటుందా లేకుంటే 10 డేసే ఉంటుందా, నేను మళ్ళీ కోచింగ్ తీసుకునేసి ప్రిపేర్ అవ్వాలా అనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా కోచింగ్ తీసుకునేసి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు జెన్కో నోటిఫికేషన్ వచ్చింది, నెక్స్ట్ మనకు ట్రాన్స్కో నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది. సో ట్రాన్స్కోలో కూడా ఈసీఈకి ఉంటాయా అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. సో జెన్కో లాగానే ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి సో ఈ ఈసీఈకి సంబంధించిన పోస్టులు ఉంటాయన్నమాట. ఓకే, సో అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా చాలా మంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. కాంపిటీషన్ ఎలక్ట్రికల్కి మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే ఉంది. ఓకే, సో అందుకని చెప్పేసి సో మనం ఇంకొక 5 to 6 మార్క్స్ ఎక్కువ తెచ్చుకునేదాన్ని ట్రై చేయాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేది మీకు జెన్కో ఎగ్జామ్కే కాదు, సో రాబోయే గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనకు ఆల్రెడీ కొత్త గవర్నమెంట్లో ఏమేమి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి ఇచ్చారు. సో ఏఈఏడబ్ల్యూ నోటిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఏఈఏడబ్ల్యూ నోటిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది. సో ఏఈఏడబ్ల్యూలో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. మీరు ఇప్పుడు జెన్కోకి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో 100% మీకు ఏఈకి ఏడబ్ల్యూకి పేపర్ 2లో కవర్ అవుతుంది. నోటిఫికేషన్ వస్తే మీరు పేపర్ 1 మీద కాన్సన్ట్రేట్ చేసి పేపర్ 2 ఓన్లీ రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లాస్ట్ టైం ఏఈఏడబ్ల్యూ నోటిఫికేషన్ తెలుసు మనకి. సో ఆల్రెడీ మన స్టూడెంట్కి ఏడబ్ల్యూ అనేది వచ్చిందనమాట. సో ఏడబ్ల్యూలో సో కానీ ఆ ఎగ్జామ్ మళ్ళీ రీకనెక్ట్ చేయాలా లేకుంటే దాని రిజల్ట్ ఏమవుతుంది అనేది ఇంకా మనకు తెలియదు. సో నెక్స్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే ఆ నోటిఫికేషన్ కంటిన్యూ చేసినా చేయకపోయినా కానీ కొత్త ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా మళ్ళీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ట్రాన్స్కో. ఓకే, సో ట్రాన్స్కో నోటిఫికేషన్ మనకి మ్యాక్సిమం ఏప్రిల్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు జెన్కోకి ప్రిపేర్ అయినారంటే 100% ట్రాన్స్కోకి కూడా ప్రిపేర్ అవుతున్నట్లే. ఓకే, జెన్కోకి ప్రిపేర్ అవుతున్నారంటే సో ట్రాన్స్కోకి కూడా మనము ప్రిపేర్ అవుతున్నట్లే. దీంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. సో 1 or 2 సబ్జెక్ట్స్ ఇంకా మనకి ఇక్కడ తక్కువ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మన స్టూడెంట్స్ ఎవరైనా 2T2లో కోర్స్ తీసుకునేసి జెన్కో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్కో కోర్సులోకి ఏదైనా సిలబస్ చేంజ్ అయిందంటే దానికి సంబంధించినవి మనం ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈసీఈ వాళ్ళకి సంబంధించి అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసెస్. ఓకే, సో ఈ నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మనకు 2020లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో మళ్ళీ ఈ నోటిఫికేషన్ మనకి వస్తుంది. ఓకే, సో హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసెస్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ డెఫినెట్గా మనకి వస్తుంది. ఓకే, అంటే మనకు జెన్కోకి ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో సేమ్ మనకు 100% ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ అనమాట. మనకి అంటే శాలరీ వైజ్ అయినా అలానే మనకు వర్క్ వైజ్ అయినా మనకి చాలా మంచి పోస్ట్ అనమాట ఇది. ఓకే, సో దీంట్లో కూడా మనకి ఈసీ డిపార్ట్మెంట్కి సో మెయిన్గా సో ఈ నోటిఫికేషన్ చాలా మంచిది. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి తెలుసు జెన్కో నోటిఫికేషన్ అనేది ఏ పోస్ట్ అయినా తెలంగాణలోని ఏ పోస్ట్కైనా జెన్కో పోస్ట్ అనేది అన్నిటికంటే మంచి పోస్ట్. ఓకే, ఈసీ వాళ్ళకి జెన్కో పోస్ట్తో పాటు ఈ పోస్ట్ కూడా మంచి పోస్ట్ అనమాట. ఓకే, సో దీంతో పాటు నెక్స్ట్ మనకు సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఓకే, సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్. ఓకే, సో కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ. ఓకే, సో ఎస్ఐకి ట్రై చేయండి. ఓకే, సో ఎవరైనా బీటెక్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళం మనము రెండింటికి రాసుకోవచ్చు. ఎస్ఐకి మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి ఏమేమి సిలబస్ ఉంటుందంటే సో కొంత ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సిలబస్. ఓకే, సో కొంత ఎలక్ట్రికల్కి సంబంధించిన సిలబస్ అండ్ చాలా తక్కువ మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సిలబస్. ఓకే, సో మనం దీనికి ఆల్రెడీ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండింటికి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ. ఓకే, సో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఓకే ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. కమ్యూనికేషన్ ఎస్ఐ మనం అవ్వాలంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. 6 months ఆఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో మనం ఏఈఏడబ్ల్యూ కొట్టాలన్నా ఏఈఏడబ్ల్యూ కాదు ట్రాన్స్కో కొట్టాలన్నా ఈ జాబ్ కొట్టాలన్నా మనము 4 months కంటిన్యూగా మనం ప్రిపేర్ అవుతే సరిపోతుంది. కానీ కమ్యూనికేషన్ ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలంటే ఓకే సో మినిమం 6 months మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎందుకంటే సిలబస్ చూడండి. ఓకే, సో మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, అలానే టెక్నికల్ సిలబస్ కూడా ఉంటుంది. టెక్నికల్ సిలబస్లో ఈసీకి సంబంధించినవి ఉంటాయి, ట్రిపుల్ఈకి సంబంధించినవి ఉంటాయి, సిఎస్సికి సంబంధించినవి ఉంటాయి. సో కొన్ని మనకి ఎక్స్ట్రా కూడా చదవాల్సి ఉంటుంది, కానీ లెవెల్ అనేది చాలా తక్కువ. ఓకే, సో మీరు ఇప్పుడు జెన్కోకి ప్రిపేర్ అవుతారు, ఎవరైతే జెన్కోకి ప్రిపేర్ అవుతున్నారో ఓకే సో ఈ జెన్కో సిలబస్ మీకు ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 80% ఆఫ్ సిలబస్ మీకు
కవర్ అయిపోతుంది. ఓకే, సో ఇది మన జెన్కో ప్రిపేర్ అవుతున్నామంటే 80% ఆఫ్ సిలబస్ మనకి కవర్ అయిపోతుంది దీంట్లో. ఓకే, సో అందుకని చెప్పేసి జెన్కోకి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే కొత్తగా థింక్ చేస్తున్నారో ఖచ్చితంగా జెన్కోకి ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన కోర్సు మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఓకే, కమ్యూనికేషన్ ఎస్ఐ కానీ, ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసెస్ ఈ పోస్టుకి సంబంధించి కానీ, ట్రాన్స్కోకి సంబంధించి కానీ, ఏఈఏడబ్ల్యూకి సంబంధించింది కానీ, సో జెన్కోకి సంబంధించింది కానీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఓకే, సో పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించి కానీ, ఓకే, సో ప్రతి ఒక్క కోర్సు మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే 2D2లో మీరు ఇప్పుడు జెన్కో కోచింగ్ తీసుకున్నారు, 6 months వ్యాలిడిటీకి తీసుకున్నారు అనుకోండి. సో 4 months తర్వాత ఇది నాకు వద్దు సార్, నాకు సో పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ కావాలంటే సో మళ్ళీ మీరు కొత్తగా తీసుకోవాల్సిన పని లేదు. ఇది తీసేసి దీన్ని మనం యాడ్ చేస్తాం అనమాట. విత్ ఏదైతే ఫీ డిఫరెన్స్ ఎంతైతే ఉందో, సో లైక్ 500 కానీ 1000 కానీ ఉంటే సో అది మాత్రమే కలెక్ట్ చేస్తారనమాట. ఓకే, వన్స్ మనం ప్రిపేర్ అయినామంటే ఎక్స్ట్రాగా ఏమైతే ఉంటుందో దానికి మాత్రమే మనం ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పేసి జెన్కోకి మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఎవరైతే కొత్తగా థింక్ చేస్తున్నారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, 60 days లేదంటే 80 days ఓకే కంప్లీట్గా నేను చేస్తాను, అన్ని సబ్జెక్ట్స్ చేస్తానని టార్గెట్ పెట్టుకోండి, కంప్లీట్ చేసేయండి. ఓకే, ఇవన్నీ నోటిఫికేషన్స్ మన తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్స్. ఓకే, సో తెలంగాణలో సో డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో చాలా మంది ఫస్ట్ టైం చూసింటారు. ఓకే, జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ బన్నాయి, ఈసీ వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి. ఓకే, సో ఏంటి ఫస్ట్ టైం మనం తెలుసుకుంటున్నాము, అప్పుడే ట్రై చేస్తున్నాము. దానికంటే ముందే ఏమైతే అప్డేటెడ్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకొని వాటికి ప్రిపేర్ అవ్వడం కూడా చాలా మంచిది. ఓకే, డెఫినెట్గా జెన్కో ఎగ్జామ్ బాగా రాయాలి. సో మిస్ అయితే ఈ నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఏదో ఒకటి మనకి రావాల్సి ఉంటుంది. ఓకే, సో కమ్యూనికేషన్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మ్యాక్సిమం మనకు తెలుసు నార్మల్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటే ఉంటుంది. ఓకే, సో ఆ నోటిఫికేషన్తో పాటే ఇది ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకు ఇండివిజువల్గా వచ్చే నోటిఫికేషన్స్. సో పాలిటెక్నిక్ లెక్చరర్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది తెలంగాణలో, మళ్ళీ ఇస్తామని చెప్పారు, ఏప్రిల్లో ఉంటుందని చెప్పారు. ఓకే, సో అలానే ఏఈఏడబ్ల్యూ కూడా ఏప్రిల్లో ఉంటుందన్నారు. సో ట్రాన్స్కో డిపార్ట్మెంట్ నుంచి ఇంకా అప్డేట్ అయితే ఏం లేదు. సో మనం తొందరగా రావాలనే కోరుకుంటాం ట్రాన్స్కో నుంచి. సో యాజ్ నేను చెప్పినట్లు ఓకే, సో ఆఫ్టర్ ఏప్రిలే అన్ని కూడా మనకి ఈ టెక్నికల్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో జనవరి నుంచి లేకుంటే డిసెంబర్ నుంచే ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.